కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. రైతు సంక్షేమం కోసమే ఈ విప్లవాత్మకమైన నిర్ణయం అని అధికార కాంగ్రెస్ గట్టిగా సమర్థిస్తూ ఉంటే, ఇది బోర్డులకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్ని ఎత్తివేసేందుకే అంటూ బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కమ్ ఏర్పాటుపై పెద్ద రగడే జరుగుతోంది. వచ్చే జూన్ 2వ తేదీ నుంచి ఈ కొత్త డిస్కమ్ కార్యకలాపాలని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. విపక్షాలు, రైతు సంఘాలు ఈ రైతు డిస్కమ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సరఫరాను రెండు ప్రభుత్వ సంస్థలు చూస్తున్నాయి. ఒకటి ఉత్తర తెలంగాణ జిల్లాల కోసం ఎన్పీడీసీఎల్, రెండోది దక్షిణ తెలంగాణ జిల్లాల కోసం ఎస్పీడీసీఎల్. ఇవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులతో పాటు రైతులకు కూడా విద్యుత్ అందిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 30 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, వాటికి సంబంధించిన దాదాపు 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల నుంచి వేరు చేస్తోంది ప్రభుత్వం. ఈ వ్యవసాయ కనెక్షన్ల నిర్వహణ, సేవల్ని పర్యవేక్షించేందుకు టీజీఆర్పీడీసీఎల్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ రైతు డిస్కమ్ వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నాయి విపక్షాలు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల నిబంధనల ప్రకారమే వ్యవసాయాన్ని వేరు చేస్తున్నారని, భవిష్యత్తులో రైతుల బోర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టడానికే ఈ సంస్థను తెస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కంలకు ప్రభుత్వం నుంచి దాదాపు 54,000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సింది. భారీ బకాయిల్ని కొత్త సంస్థ పరిధిలోకి నెట్టేసి పాత సంస్థల్ని అప్పుల పాలు చేసే వ్యూహమని హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ రైతు డిస్కమ్ కు లైసెన్స్ జారీ చేసే అంశంపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ డిస్కమ్ ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటోంది బీఆర్ఎస్. అసలు ఈఆర్సీ అనుమతి లేకుండా రైతు డిస్కమ్ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి. ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాస్తవానికి ఏదైతే పేమెంట్స్ వస్తాయో రెగ్యులర్గా వసూలు ఏదైతే జరుగుతాయో ఆ కనెక్షన్లన్నీ వేరు చేసి కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు, పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కమ్ ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం మాత్రం ఇంకో వర్షన్ చెప్తోంది. వ్యవసాయ రంగాన్ని సాధారణ విద్యుత్ లోడ్ నుంచి వేరు చేయడం వల్ల రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని ఉచిత విద్యుత్ అందుతుందని చెప్తోంది. రైతుల బోరుబావులకు స్మార్ట్ మీటర్లు పెడతారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఉచిత విద్యుత్ విధానం 100% కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం నేను ఉచిత కరెంటు నిరంతరం ఎలాంటి ప్రమాదాలు లేకుండా రైతులను కాపాడుకోవడానికి ఇవ్వాలని స్పెషల్గా చేస్తున్న ఈ డిస్కమ్ను వ్యతిరేకించడం అంటేనే వాళ్ళ యొక్క భావదారిద్రానికి ఇలా పునాది. వాళ్ళు ప్రతిసారి ఏమంటుండ్రు, రైతు మోటార్లకు మీటర్ పెడతారంటుండ్రు. రైతు మోటార్లకు మీటర్లు పెడితే మమ్మల్ని ఊరేయమని చెప్పినాం, లేకపోతే వాళ్ళను ఊరేయమని చెప్పినాం. ప్రస్తుతం వ్యవసాయ సబ్సిడీల లెక్కల్లో స్పష్టత లేదు. ప్రత్యేక డిస్కమ్ ఉంటే ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ సొమ్ము నేరుగా ఈ సంస్థకు చేరుతుంది. దీనివల్ల పాత డిస్కంలు నష్టాల నుంచి బయటపడతాయనే అంటోంది ప్రభుత్వం.